శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. ఏప్రిల్ మాసం సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తాయండి. ఈ సింహరాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం అనగా ఈ ఏప్రిల్ మాసం అనగా ఈ చైత్ర మాసం కొత్త సంవత్సరం బాగుంది, అద్భుతంగా ఉంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. గతంలో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు మబ్బు వీడినట్టు విడిపోయినని చెప్పుకోవచ్చమ్మా. గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. ఈ సంవత్సరం ఈ మాసం ఈ ఏప్రిల్ మాసం గ్రహాల యొక్క అనుకూలం బాగుంది. ఈ మాసంలో మీకు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుందండి. పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. ప్రయత్నాలు చేసుకోవాలి. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగం ఉంటాయి. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్త కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది. చదువుకునే వాళ్ళంటే చక్కగా చదువుతారు. ఉద్యోగ ప్రయత్నం ఉన్న వాళ్ళు జాబ్ వస్తుంది. అలాగే సంతానం లేని వారు కూడా సంతాన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థికంగా పర్వాలేదు, ఆర్థిక విషయాలు పర్వాలేదు. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్త. శుభమూలక ధనం ఏమవుతుంది. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. వాహన యోగం ఉంది. విలువైన వస్తువులు కొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇకపోతే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే మీకు స్థిరాస్తి విషయంలో కొలుకొస్తారు. అలాగే కోర్టు కేసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీర్పు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని సెటిల్మెంట్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన సెటిల్మెంట్లు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు ఈ మాసం. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మరలా దాన్ని ప్రారంభిస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. చక్కగాని దైవకార్యాల్లో పాల్గొంటారు. అయితే మీకు ఈ మాసం కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. కానీ సక్రమంగా దాన్ని నిర్వర్తిస్తారు. మీకు గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి. ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తి చేసుకుంటారు. ఈ మాసం మీరు ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉందో అది మీకు పూర్తవుతుంది. అయితే మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. వారితో కూడా మీ పనులు పూర్తి చేయించుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. గతంలో పోగొట్టుకున్న పరపతి మీకు తిరిగి దక్కుతుంది. ఇకపోతే ఇతర దేశం అంటే ఉద్యోగరీత్యా, చదువురీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా బాగుంది. అలాగే ఇతర దేశంలో ఉన్న వరకు కూడా బాగుందండి. చాలా చక్కగా ఉంది. గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు మీరు, కానీ ఇప్పుడు బాగుంది. అలాగే మీకు వృత్తిపరంగా అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిపరంగా బాగుంది. వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు కూడా ఒక స్థాయి ఎక్కుతారు. అంచెలంచెలుగా స్థాయి ఎక్కుతారు. ఇకపోతే ముఖ్యంగా మీరు ఈ మాసం గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి. వారితో జాగ్రత్తగా ఉండండి. గౌరవంగా మాట్లాడండి. అది ఎవరి మీద కూడా ఏదైనా చెడు కామెంట్స్ చేయకండి దయచేసి. అలాగే మిత్రులు, బంధుమిత్రుల యొక్క సహాయక సహకారాలు మీకు ఉంటుంది ఈ మాసంలో మీకు. కానీ కొత్త వాళ్ళు మాత్రం నమ్మొద్దు. కొత్త వాళ్ళు నమ్మి మీరు అనవసరంగా ధనాన్ని కానీ, ముఖ్యమైన పత్రాలు కానీ, గోల్డ్ కానీ ఇస్తే అది తిరిగి రావు. ఇంకో విషయం, మీరు దయచేసి ఈ మాసం అబద్ధ సాక్ష్యం చెప్పడం, సాక్షి సంతకం చేయడం, మధ్యవర్తిగా ఉండడం పని చేయొద్దు. మీరు దెబ్బతింటారు. ఇకపోతే ఏదైనా సరే అన్ని రకాలుగా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నా మీకు బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే టీవీ సినిమా రంగం వరకు కూడా బాగుందండి.
మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి మీకు. ఇక రాజకీయ నాయకులు మాత్రం బాగుందండి, ఇబ్బంది లేదు, గతంలో కంటే బాగుంది. మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు, ప్రజలకు కావాల్సిన పనులను మీరు చేపడతారు చక్కగాని. అయితే మీకు తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త. డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి మీకు. అలాగే ఉద్యోగస్తుల విషయం వచ్చే మీకు ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. మీరు స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అయితే మీకు ప్రమోషన్స్ ఉన్న బదిలీలు రావచ్చు, శాలరీ పెరుగుతుంది, పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీరు తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా తీసుకుంటారు. ఇకపోతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. ఇది పరీక్షల సమయం కాబట్టి పరీక్షలు రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. పై స్టడీస్ అంటే పై చదువులు కూడా వెళతారు, పై చదువులకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ చక్కగా చదవాలి, పరీక్షలు బాగా రాయాలి. ఇకపోతే వివాహంగా అయ్యే అబ్బాయిలు కూడా బాగుందండి, వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఈ యొక్క రాశి ఫలాలు, గోచర ఫలితాలు కేవలం మీకు 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి నడుస్తుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగిన, కొంతమంది జరగలేదు అని కొంతమంది కాల్ చేస్తున్నారు. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా సలహా సంప్రదింపు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది, కాల్ చేస్తే మీకు సందేహాలు నివృత్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ జరగాలని రూల్ లేదు, నేను చెప్పినవి జరగకూడదని రూల్ లేదు. మీ గ్రహాలు యొక్క పరిస్థితి దాని మీద ఆధారపడుతుంది, గుర్తుపెట్టుకోండి మీరు అది. ఇక ఈ ఏప్రిల్ మాసంలో సింహరాశిలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ యోగిస్తుందమ్మా. అది ఏమిటంటే ముఖ్యంగా మీరు ఎక్కువ ఈ మాసం అంతా, ఏప్రిల్ మాసం అంట, ఇది చైత్రమాసం అంటే మన సంవత్సరం మొదలది. మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి. ఆంజనేయ స్వామి పూజించడం, దేవాలయాలు శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళడం, అలాగే స్వామివారికి ప్రదర్శన చేయడం, స్వామివారికి ఇష్టమైన నేతి అప్పాలు వడలో నివేదన చేయడం, సింధూరు పూజ, ఆకు పూజ చేయించుకోవడం, అలాగే మీకు వీలైతే సుందరకాండ పారాయణం చేయించుకోవడం మంచిది. ఈ చైత్రమాసంలో మీరు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సుందరకాండ పారాయణం చేయించుకొని మీ ఊర్లో అయ్యగారిని పట్టుకుని చాలా మంచిది. అలాగే ఈ మాసం మీరు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకోవడం మంచిది. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఇక మీరు ఎక్కువ విష్ణు ఆరాధన, సూర్య ఆరాధన కూడా చేసుకోవాలి. సూర్యనారాయణమూర్తిని ఎక్కువ ఆరాధించాలి. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత సూర్యదేవుని ఎక్కువ ఆరాధించుకోవాలమ్మా. అలాగే మీరు శనివారం నియమాలు కూడా పాటించుకోవాలి. సింహరాశి వారు శనివారం నియమాలు పాటించుకోవడం, శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, రామాలయం కానీ, లేదంటే విష్ణాలయం కానీ దర్శించుకోవడం మంచిది. ఇకపోతే ఈ యొక్క చైత్రమాసం శ్రీరామనవమి వస్తుంది ఏప్రిల్లో శ్రీరామనవమి రోజున చక్కగా అందరూ కూడా రాముల కళ్యాణం చూడండి. ప్రతి దేవాలయంలో జరుగుతాయి. అయితే ఇప్పుడు అలా వెళ్ళలేని వారు, చూడలేని వారు చక్కగా ఈ రోజున టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, చూడండి. ముఖ్యంగా వివాహం అయ్యే అమ్మాయిలు, అబ్బాయిలు, అలాగే సంతానం లేనివారు, అలాగే దంపతుల మధ్య సఖ్యత లేక చీటికి మాటికి గొడవ పడేవారు తప్పనిసరిగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం తిలకించండి, మీకు మేలు జరుగుతుంది. తర్వాత హనుమాన్ చాలీసా చదువుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమాన్ దండకం చదువుకోండి, శ్రీరామ జయరామ జయ జయరామ అనుకోండి, రామకోటి రాసుకోండి వీలైతేని, లేదా రామనామ జపం చేసుకోండి.
మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అందు గురించి సింహరాశి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదు, రాదు. ధైర్యంగా ఉండండి. మీ అందరికీ మేలు జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భవతు. స్వస్తి.